నువ్వు ఎటు వేసినావు అని అడిగినా అదే అరుణాచలం పోయినా. హాయ్ మామ, నమస్తే, వెల్కమ్ టు బన్ను వ్లాగ్స్. ఇవాళ అయితే మన ముస్లిం సోదరుడిది రిసెప్షన్ అవుతుంది. లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. మనని పిక్ చేసుకోవడానికి అయితే మా వదిన వాళ్ళ కొడుకైతే వచ్చాడు. వీని మాటలు అయితే మొత్తం క్రేజీ ఉంటాయి. ఈ వీడియోలో అయితే నా మాటల కన్నా వీని మాటలు ఎక్కువ వినిపిస్తాయి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఎంజాయ్ చేస్తుంది మీరైతే. దిస్ ఇస్ కాల్డ్ అవర్ లక్ష్మీనగర్, బట్టలకి వెరీ ఫేమస్. షాపు మనం పోయే పెళ్ళి ఇల్లు ఇక్కడే. ఇగో ఈ సఫారీ మనదే, కానీ ఇప్పుడు బ్లాక్ కోసం బైక్లో వెళ్తున్నాం. హైదరాబాద్లో కంటే బాగా రష్. అంకుల్ అయితే నెక్స్ట్ లెవెల్ రియాక్షన్ ఇచ్చిండు మన మాటలు విని. పాప అంకుల్కి డిస్టర్బ్ అయినట్టుంది. సారీ అంకుల్, మీది వీడియో చూస్తున్నట్టయితే నా స్వాదిని తప్పకుండా అంగీకరిస్తారని అనుకుంటున్నాను. స్టోరీ ఏంటిదంటే, ఇంతసేపు నా మొబైల్లో అయితే స్టోరేజ్ ఫుల్ అని వచ్చింది. సో ఇంతసేపు అయితే క్లియర్ చేసుకుంటున్నా. ఇప్పుడైతే వీని మాటలు అయితే వినండి. ఇదంతా ఒక అప్పుడు మాదే, కానీ ఇక్కడ లోకల్ ఉంటలేం కాబట్టి రెంట్కి ఇచ్చేసినాం. మనకి ఎంత అన్నిటికీ రెంట్ వస్తే ఒక 3-4 crores మంత్కి కంప్లీట్. ఇక్కడ ఆదిత్య రెసిడెన్సీ మనదే, చూపెట్టి రెసిడెన్సీ మనదే. ఆదిత్య రెసిడెన్సీ ఇది బ్యాంక్ ఉన్నదా మీద రెసిడెన్సీ ఉంటుంది. దాని అంట నైట్ వేసిన తెల్లారంగా 3 గంటలకి. మార్కండే కాలనీ ఫేమస్. మొన్న ఎన్ని అయిన వర్షం పడితే వినిపించిన బాబాయ్కి వినిపించారంట పప్పిగాడు. లేదు బాబాయ్. మేము ఈ స్కూటీ మీద ముగ్గురం పోతున్నామని వీడియో అయితే మా డాడీ చూసాడంటే నాకు హోమ్లో ఇక బ్యాండ్ బాజే. మస్తు ఉంటాయి, చాలా బాగా. సరే కానీ రద్దులో లైట్ తెచ్చుకున్నట్టు అట్లా ఉంటుంది. మా అన్న అయితే డైరెక్ట్ కనబడతలేదని చెప్పేసి లైట్ అయితే పెట్టుకున్నాడు. మేమైతే కనబడతలేము. వీళ్ళ మా అన్న బాగా తెల్లగా కనబడతాడు. ఫోన్లకి లైట్లు పెడితే వేరే బాగుంటాయి. మనమైతే ఎక్కడికి పోతున్నామో చెప్పలేదు కదా. మనమైతే ఇప్పుడు బృందావనం గార్డెన్స్ ఫంక్షన్ హాల్కి అయితే పోతున్నాం. ఇదంటే మరి ఇది కూడా రైతే రిటర్న్ చేరినా బండికి. రోడ్ వేయించినవాట. ఏది బాబాయ్ రోడ్డు కాదే అడ్డం వేయించినవానే. నేను సైలెంట్ లేకుంటే నేను వేయించడం. INTUC JNTUH మంత్ని. మనమైతే ఫంక్షన్ హాల్ కాడికైతే వచ్చేసినాం. ఇక మనమైతే లోపలికి పోతున్నాం ఇప్పుడే. హాయ్ హాయ్. వాళ్ళంతా అయితే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అన్నమాట. మొత్తం గోదా ఉండదు అయిదా. మా అన్నయ్య అయితే వచ్చి అప్పుడప్పుడు ఇట్లా డిస్టర్బ్ చేస్తాడు అన్నమాట. మనమైతే స్టేజ్ మీదకి పోయి మనోనికైతే కంగ్రాచులేషన్స్ అయితే చెప్దాం. అందరూ కామెంట్స్లలో కూడా కంగ్రాచులేషన్స్ అని టైప్ చేయండి. మనమైతే ఒక పిక్ దిగాము. దిగి స్టేజ్ అయితే దిగేస్తాం. మనమైతే ఇప్పుడే టేబుల్ దగ్గరికి వచ్చి అయితే కూర్చున్నాము. మనోళ్ళు కొంచెం అటు కూర్చున్నారు. మనకైతే ఇప్పుడు హదీస్ వచ్చింది. హదీస్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరూ. హాయ్ సాయి, ఎప్పుడు వచ్చినావురా? నా వ్లాగ్ కోసం ఏదైనా ఒకటి చెప్పు. ఒకటి మనకి ఇప్పుడు నెక్స్ట్ అయితే రెడ్ చికెన్, గ్రీన్ చికెన్, రుమాల్ రోటీస్ అయితే వచ్చినాయి.
మనమైతే రెడ్ చికెన్, గ్రీన్ చికెన్ నిమ్మలతోటి అయితే వేసుకొని అయితే మనం తినేస్తున్నాం. మా అన్నయ్య అయితే చికెన్ని బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. నేనైతే మా కార్పొరేటర్ సార్ వాళ్ళు కొడుకు అన్నమాట. మనకైతే నెక్స్ట్ ఐటెం బిర్యానీ అయితే వచ్చేసింది. బిర్యానీ అయితే వేడివేడిగా చాలా బాగుంది. ఇప్పుడైతే డ్రోన్ వచ్చి ఇక్కడ కింద ఉన్న టేబుల్ మీద ఉన్న కప్స్ అన్నీ అయితే ఎగరగొట్టేసింది. మొత్తం గిన్నెలు ఎగిరిపోతాయి. సో నేను ఇంతసేపు వీడియో తీసుకుంటానని డ్రోన్ అయితే ఇక్కడనే ఉంది. సో నేను ఇక బాయ్ చెప్పగానే డ్రోన్ అయితే వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. పెళ్ళికి అట్లాంటి 10 దిగుతాయి. ఈజీ బ్లాక్ నేరా గిండి చోకులా వశపడకుండా. ఓకే ఓకే. ఏమన్నా నాన్న కొట్టాలా అండి? అదే కొట్టమంటాను నేను, కొట్టమంటా గుండు మీద. టెక్నికల్ గురువు ఎట్లయితే బన్నీ శ్రీశైలం ఎటు వేయచ్చినావు కదా మొన్న? నేను ఎటు వేయచ్చినావు అని అడిగినా. అదే అరుణాచలం పోయినావా? తిరుపతి పోలే? ఎందుకు గుండెడ గీకిచ్చినావు? అరుణాచలంలో గీకిచ్చినావు? తిరుపతి పక్కన కటింగ్ షాప్ లో, అరుణాచలం పక్కన కటింగ్ షాప్ లో. అరుణాచలం పక్క ముందు షాప్ లో ఎక్కువ పైసలు అడిగింది. అందుకే నాదా గుండె అంత సగం గీకిళ్ళు. అందుకే నువ్వు బ్లాగ్ తీసి పెట్టాలా? నేను పెడతా అలా గుండె అని చెప్పి. ఆ డైలాగ్ ఉంటుందా పని నిజంగానే? ఆ డైలాగ్ కొట్టు నువ్వు, ఆ డైలాగ్ కొట్టు పోదాం. బండి ఆ డైలాగ్ కొట్టు. ఏంటి పెట్టకు నువ్వు అన్నీ ఇచ్చేది ఏం పోతుంది? మనమైతే ఇక హోమ్కి వెళ్ళిపోతున్నాం. మనమైతే ఇక నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ మామ.